హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక ఎన్వి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి ఎగ్ అండ్ ఆలు కాంబినేషన్ కర్రీ. ఇది చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 బంగాళదుంపలు, ఒక 5 ఎగ్స్ని తీసుకొని ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 1 or 2 మినిట్స్ పాటు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి వీటిని ఆయిల్లో జస్ట్ ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు అన్నింటినీ కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వలన ఈ ఎగ్స్ అండ్ ఆలూకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1.5 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చిని స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి ఎంత చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ఒక 30 సెకండ్ పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటోల్ని ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక 50 ml వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటోలు అన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి టమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మన ఎగ్ అండ్ ఆలూ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 150 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుందామండి. మనం యాక్చువల్గా అయితే ఇందులో సాల్ట్ని యాడ్ చేయలేదు, కానీ ఆలు ఎగ్ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి వాటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూతను పెట్టేసుకుందాం. మూతను పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మూతను తీసి చూస్తే మన ఎగ్ అండ్ ఆలూ కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీ ఎగ్ అండ్ ఆలూ కాంబినేషన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.